ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మీకు నాకు ఇస్తున్న వాక్యాంశంలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రార్థనతో ఆరంభిద్దామండి. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. మరి ఈ రోజు ప్రభా నా తండ్రి, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన వాక్యాంశంలోకి ముందుకు వెళ్తుండగా ప్రభా, పరిశుద్ధాత్మదివా మీరే మాకు తోడుగా ఉండి మా చెవులను తెరిపించి ప్రభా, మా ఆత్మీయ నేత్రంలో తెరిపించి ప్రభా నా తండ్రి, మీరు చెప్తున్న ఈ సత్యాలని ప్రభా మేము ధ్యానించుకుంటూ వాటిని అనుసరించుటకు కృప చూపించమని అడుగుతూ యేసయ్య నామంలో ఈ ప్రార్థనంతి అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యాంశము బెత్సెబా గురించి మాట్లాడమంటున్నాడండి. అవును, దావీదు మహారాజు మరి ఒకసారి పాపము చేసినప్పుడు మరి ఎవరి చేత పాపము చేయబడ్డాడు, ఎవరి ద్వారా పాపము జరిగింది అనేది చూస్తే బెత్సెబా అనే ఒక స్త్రీ ద్వారా పాపము జరిగిందండి. హల్లెలూయా. మరి దావీదు మహారాజు గురించి మనం ధ్యానించడానికి ముందు మరి బెత్సెబా గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాండి. అంటే దావీదు మహారాజు గురించి అయితే మనకి ఎన్నోసార్లు తెలుసు కదా, ఎన్నోసార్లు విన్నాము. మరి క్రైస్తవులు అనే వాళ్ళైతే ఖచ్చితంగా దావీదు గురించి తెలుసుకున్నారండి. హల్లెలూయా. మరి ఎలా తెలుసుకున్నారు అంటే కేవలం మరి అతను గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప రాజు మాత్రమే కాదు, దేవుని చేత హృదయానుసారుడని పిలువబడిన వ్యక్తి అయి ఉంటున్నాడండి. దేవుని చేతనే అంటే మరి మన సృష్టికర్తన దేవుడే తనని ఏమని పిలుస్తున్నాడు అంటే హృదయానుసారుడు అన్నాడు. అలాంటి గొప్ప హృదయానుసారుడైన దావీదు మహారాజు కూడా మరి ఒక్కోసారి తప్పు చేశాడని, పాపం చేశాడని బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడిందండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని సత్యాలు కాబట్టి మరి ఈ సత్యంలోకి వెళ్ళి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మరి వీరిద్దరి మధ్యలో జరిగిన సంఘటన ఏంటి, దాన్ని మరి దేవుడు ఏ రీతిగా మరి ఆయనకు మహిమాకరంగాను మరి వీరిద్దరికి క్షేమకరంగా మార్చాడు అనేది మనం ఈరోజు కొన్ని విషయాలు ధ్యానిద్దామండి. మరి ఈ దావీదు మహారాజు మరి ఎలాంటి సందర్భంలో ఉన్నప్పుడు మరి బెత్సెబా గారితో పరిచయం ఏర్పడింది అనేది చూస్తే అక్కడ ఏమని ఉంది అంటే మరి తను ఒకసారి మరి తనకు సంబంధించిన సేవకులందరూ కూడా మరి యుద్ధానికి వెళ్ళారటండి. కానీ దావీదు మహారాజు మాత్రం యుద్ధానికి వెళ్ళలేదంట. మరి ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియదు. మరి అనారోగ్య పరిస్థితి, బలహీనతను బట్టి వెళ్ళలేదో, లేకపోతే మరి తను వేరే పనిలో మునిగిపోయి మరి వెళ్ళలేదో మనకు తెలియదు. కానీ మరి ఒకానొక దినమున మరి అందరూ మరి తనకు సంబంధించిన మరి సేవకులంతా యుద్ధానికి వెళ్తే మరి తిను మాత్రం ఇంట్లోనే ఉన్నట్టుగా తెలిసిందండి. మరి అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే తన ఇంట్లో మాత్రం ఉండకుండా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఒక సాయంత్రకాల సమయంలో మరి ఆ టెర్రస్ మీదకి హల్లెలూయా తను ఉన్న టెర్రస్ మీద నడుస్తుంటుండగా మరి అనుకోకుండా మరి కావాలని కాదండి, ఇక్కడ దావీదు మహారాజు తెలిసి చేసిన పాపము కాదు, తెలిసి చేసిన కార్యము కాదు, కానీ అక్కడ అనుకోకుండా తను మిద్దె మీద నడుస్తూ ఉంటే ఆ సాయంత్రకాల సమయంలో మరి బెత్సెబా అనే ఒక స్త్రీని మరి తను స్నానం చేస్తుండగా చూసినట్టుగా మరి బైబిల్లో రికార్డ్ చేయబడింది. మరి ఒక పురుషుడు మరి స్త్రీని అలా చూసేసరికి తన పైన మరి కోరిక కలగడం వలన మరి తన కోరికలను తను చంపుకోలేక మరి ఎంత దేవుడి హృదయానుసారుడైనను తను కూడా ఒక సామాన్యమైన మనిషి కాబట్టి మరి తను ఏం చేశాడు తెలుసా అండి, మరి ఆ బిడ్డ మీద అంటే ఆ స్త్రీ మీద తనకు ఆశ కలిగి మరి ఏం చేశాడంటే తను ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించాడండి. మరి తన దాసులని పంపించి ఆమె ఎవరు ఏంటి అని కనుక్కున్నప్పుడు మరి తన దాసుడైన మరి ఉరియా యొక్క భార్య అని మరి దావీదు మహారాజుకి తెలిసిపోయిందండి. ఆయనను వెనుదిరగకుండా మరి ఆలోచించకుండా మరి దాసుడి భార్య దగ్గరికి నేను ఎలా వెళ్ళాలని ఆలోచించకుండానే మరి తను ఏం చేస్తున్నాడో తనకు తెలియకుండానే మరి పాపం చేశాడండి. అంటే తనని బెత్సెబాని మరి బెత్సెబాని తన దగ్గరికి తెచ్చుకొని మరి తనతో మరి తను ఆ బిడ్డని మరి పాపంలోకి నడిపించినట్టుగా మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఏం తెలియనట్టుగానే మరి ఆమెని మరి తన ఇంటికి తనని పంపించేసినట్టుగా కూడా మరి బైబిల్ చెప్తుందండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. నిజమే. అసలు దావీదు మహారాజు ఎవరు అనేది ధ్యానిస్తే ఆయన ఎవరు అంటే మరి ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి. మరి తన నిజస్థితి ఏంటి అంటే మరి ఒక నీచమైన స్థితిలోనే అయితే లేడు, కానీ ఒక తక్కువ స్థాయి స్టేజ్లో మరి తన అన్నల కంటే కూడా తక్కువ స్థాయిలో తను ఉన్నప్పుడు మరి ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవాది దేవుడే పిలిచి అభిషేకించి ఆ తర్వాత చేస్తున్న సంఘటన ఏంటి అంటే రాజుగా చేయడం మాత్రమే కాదు, తన హృదయంలో హృదయానుసారుడని పిలుచుకున్న దావీదు మహారాజు ఇక్కడ పడిపోయాడండి. నిజమే. ఆ రీతిగా మనం ధ్యానించుకున్నప్పుడు నిజమే మనం ఎన్నోసార్లు మరి దావీదు మహారాజు పాపాలు ఒప్పుకున్నాడు. కీర్తన 51లో మరి ఆయన క్లియర్గా చెప్తున్న, దేవా ఇదిగో నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు నాయనా, శుద్ధ హృదయం నాకు దయచే, ఇదిగో నేను ఏ పాపం చేశానో ఆ పాపం నుండి నన్ను తప్పించు అని చెప్పేసి తన శుద్ధీకరణ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడైతే కరుణించాడండి. మరి ఇక్కడ ఈ సంఘటన ఏ రీతిగా జరిగింది, మరి ఒక్కొక్క అంశంని మనం ధ్యానించినప్పుడు
మరి దేవుడు ఈరోజు మీకు నాకు ఇచ్చిన అంశము మరి దావీదు గురించి ధ్యానం కాదు, కానీ మరి బెత్సెబా గురించి మనం ధ్యానించవలసింది ఉందండి. అవును, బెత్సెబా గురించి మరి మీరు వినే ఉంటారు. ఆ పరిస్థితిలో మరి ఆమె ఏం చేయగలుగుతుంది? మహారాజు వచ్చి తనతో మరి తను అలా ఉండాలని అనుకుంటున్నాడు అని అన్నప్పుడు మరి ఆ బిడ్డ నిజంగానే సంతోషంగా వెళ్ళిందని మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే మరి భయంకరంగానే మరి బలవంతంగానే వెళ్ళిందో బాధాకరంగానే వెళ్ళిందో మనకు తెలియదు, కానీ అక్కడ మాత్రం క్లియర్గా రాయబడింది ఏంటంటే మరి ఆ రాజుకు లోబడినట్టుగా మరి బెత్సెబా జీవితం అక్కడ మరి బైబిల్లో రికార్డ్ చేయబడింది. తను మరి ఆ తర్వాత వచ్చేసిందండి. హల్లెలూయా. తన భర్త అయితే యుద్ధంలో ఉన్నాడు, దావీదు మహారాజు అయితే మరి ప్యాలెస్లో ఉన్నాడు, తినైతే తన ఇంట్లో తను ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత తనకు తెలిసిన సంఘటన ఏంటి అంటే తను మరి దావీదు మహారాజు వలన మరి గర్భవతి అయినట్టుగా, ప్రెగ్నెంట్ అయినట్టుగా తను తెలుసుకున్నాక వెంటనే ఆకాబురు మరి దావీదు మహారాజుకి పంపిందటండి. హల్లెలూయా. తను తీసుకున్న నిర్ణయం గొప్పది. తను ఒక మాట చెప్పింది ఏంటి అంటే, ఇదిగో అయ్యా, నీ వలన నేను ఇప్పుడు గర్భం దాల్చి ఉన్నాను కాబట్టి నా భర్త అయితే ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు నేనేం చెయ్యను అని చెప్పేసి తను వాపోతుంది, బాధపడుతున్నట్టుందండి. మరి వెంటనే దావీదు మహారాజు మరి ఏం చేశాడంటే మరి తను చేసిన ఒక తప్పుని కప్పుకోవడానికి మరి ఏం చేశాడు తెలుసా? ఉరియాని చంపడానికి ప్రణాళిక వేసి మరి ఉరియా గారిని చంపేసినట్టుగా బైబిల్ రికార్డ్ చేయబడిందండి. అవును, బైబిల్లో చెప్పిన మాటలు ఏవి అబద్ధం కాదు. అంటే దావీదు నిజంగానే ఒక పాపాన్ని కప్పుకోవడానికి ఇంకొక పాపాన్ని చేశాడు కాబట్టి దావీదు మహారాజు భయంకరమైన పాపంలోకి మునిగిపోయాడండి. ఆయన లేవలేని స్థితిలో పడిపోయాడు. ఆ విషయాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు. అయ్యో, నేను ఒక తప్పు చేశానే అని పశ్చాత్తాపం అనేది అప్పటికి కలగలేదు. కానీ తర్వాత అయ్యో, తన భర్తని కూడా చంపడానికి పూనుకున్నాడు, మరి చంపేశాడు కూడా అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీని తర్వాత జరిగిన సంఘటన ఏంటి అంటే మరి భర్తనైతే చంపేసి మరి అక్కడితో ఆ అమ్మాయిని అలా వదిలేయలేదండి. మరి నిజంగా మోసం చేయలేదు, నిజమే అక్కడి వరకైతే తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ మరి అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఎప్పుడైతే బెత్సెబా గారి భర్తని మరి దావీదు మహారాజు చంపేశాడో వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? దావీదు మహారాజు ఆ స్త్రీని తన ఇంటిలోనికి, తన ప్యాలెస్లోనికి మరి తన భార్యగా స్వీకరించి తీసుకొచ్చుకున్నాడని బైబిల్ చెప్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తను మంచివాడే, దావీదు మహారాజు మంచివాడే అండి. కానీ ఆ స్థితిలో తెలిసి తెలియకుండా చేసిన పాపం మూలంగా తను సరిదిద్దుకోవాలని చెప్పేసి తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి కూడా ఉంది కాబట్టి ఇదిగో తనకు కలిగిన సంతానాన్ని కోల్పోవడం ఇష్టం లేక మరి బెత్సెబా గారిని తీసుకుని వచ్చినట్టుగా మరి బైబిల్లో రికార్డ్ చేయబడింది. అంత మాత్రమే కాదు, అక్కడ చూస్తే మరి బెత్సెబా గారు సంతోషంగా వచ్చిందా? మరి సంతోషంతో నేను మహారాణి అయిపోయిందని సంతోషంగా వచ్చిందా అంటే అలా కూడా కాదండి. మరి ఆ 2 సామ్యుయేలు గ్రంథంలో మనం ధ్యానించినప్పుడు, ఆ 11వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతుంది ఏంటంటే ఎప్పుడైతే తన భర్త చనిపోయాడనే మాట మరి బెత్సెబా గారు విన్నారో వెంటనే తను మరి దుఃఖాక్రాంతరాలైపోయింది, తను ఏడ్చడం మొదలుపెట్టింది. కానీ దావీదు మహారాజు తను తీసుకెళ్ళి తను కంఫర్ట్ చేసినట్టుగా బైబిల్లో చెప్తున్నాడు. అవునండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓదార్పు పొందుకుంది, కానీ తన హృదయ స్థితి ఎలా ఉంది పాపం ఆలోచించారా ఎప్పుడైనా? తన ఇష్టానుసారంగా దావీదుకి అప్పచెప్పుకోలేదు, ఇష్టం లేకుండా అప్పచెప్పుకుందండి. తన్ను ప్రేమిస్తున్న తన భర్త, తను యుద్ధానికి వెళ్ళిన తన భర్త కోల్పోయి ఒకవైపు బాధాకరంగా ఉంటూ, ఒకవైపు మరి రాజు చేత మరి గర్భవతి అయి బాధతో వేదనతో ఉంటున్న ఆ స్త్రీ స్థితి ఏంటండి? ఆ స్త్రీ గతి ఏంటి అండి? నిజమే, రాజు నిజంగా ఆ కుమార్తె పుట్టిన తర్వాత అసలు ఈ అమ్మాయి పరిస్థితి ఏమైపోతుంది అని భయపడి ఉంటుంది. ఇదిగో రాజు దగ్గరికి వెళ్తున్నా, నా స్థితి ఏంటి? ఆల్రెడీ రాజుకి ఎంతోమంది రాణులు, ఎంతోమంది మరి తను పెట్టుకున్న వారు ఉన్నారు, ఇంకెంతోమంది సంతానం ఉన్నారు. మరి నా సంతానానికి ఎక్కడ ఛాన్స్ వస్తుంది? నా సంతానాన్ని దావీదు మహారాజు నిజంగానే ప్రేమతో చూసుకుంటాడనే భయము, ఆందోళన కలగలేదంటారండి. కానీ అక్కడ బెత్సెబా గారు నిజంగా దావీదు పట్ల ఉన్న ప్రేమతో వెళ్ళలేదు, కానీ కేవలం భయముతో, దిక్కులేని స్థితిలో దావీదు మహారాజు తను చంపేస్తాడనే భయముతో తన బిడ్డను కాపాడుకోవాలని ఆ మాటతో తను లోబడిందండి. దావీదు మహారాజుకి మరి ఇష్టం లేకుండానే భార్యగా అయినట్టుగా మరి అక్కడ బైబిల్లో రాయబడింది. అంటే బైబిల్లో ఈ మాత్రలన్నీ రాయబడట్లేదు, కానీ ఒక స్త్రీ హృదయాన్ని తెలుసుకున్నాను నేను. మరి ఒక స్త్రీ గురించి నేను ధ్యానిస్తుండగా మరి ఆ బిడ్డ గురించిన హృదయము దేవుడు నాకు బయలుపరిచాడండి. ఆ తర్వాత చూస్తే మరి దావీదు మహారాజు దగ్గరికి నాతాను ప్రవక్త అనే వ్యక్తి వెళ్ళి, ఇదిగో నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు అని చెప్పినప్పుడు దావీదు మహారాజు అవునయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నప్పుడు, నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానన్నప్పుడు మరి నాతాను ద్వారా మళ్ళా దేవుడు మాట్లాడతాడు. ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు చేసిన తప్పుకైతే నువ్వు శిక్ష అనుభవించక మానవు, కాబట్టి మరి ఈ పాప కార్యము మూలంగా ఆల్రెడీ పుట్టాడటండి. హల్లెలూయా. బాబు పుట్టేశాడు. ఆ పుట్టిన బిడ్డని
దేవుడు తీసేసుకుంటాడు. కాబట్టి ఆ బిడ్డ మాత్రం జీవించడానికి వీల్లేదని దేవుడు శపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి నీకు ఇంకా కొన్ని శాపాలు కూడా వస్తాయని నాతాను ప్రవక్త అక్కడ క్లియర్గా మరి ఆ 1 సామ్యులు మరి 2 సామ్యులు మరి 12వ అధ్యాయంలో రాయబడినాయండి. హల్లెలూయా. మరి అక్కడ బెత్షెబా గురించి అయితే ఇంకేమీ రాయబడలేదు. కానీ దావీదు మహారాజు ఒక మాట ఇస్తున్నాడు అక్కడ బెత్షెబకి. ఏమని ఇస్తున్నాడు తెలుసా? ఇదిగో మరి ఆ తర్వాత చూస్తే ఆ చిన్న బాబు అయితే పుట్టిన బాబు చచ్చిపోయాడు. దావీదు మహారాజు కూడా అంగలార్చాడు, అయ్యా నాకు నా బాబును బతికించు దేవా అని చెప్పేసి ఉపవాస ప్రార్థన కూడా చేశాడండి. కానీ దేవుడు తనకిచ్చిన మరి శాపాన్ని బట్టి మరి తనిచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఆ బిడ్డనైతే తీసేసుకున్నాడండి. హల్లెలూయా. తర్వాత చూస్తే మరి అక్కడ సంఘటన ఏంటంటే మరి బెత్షెబాని మరి ఓదార్చాడు. ఎవరండి? దావీదు మహారాజు ఓదార్చి అక్కడ తర్వాత మరి వాళ్ళిద్దరు మరొక్కసారి పవిత్రమైన మరి భార్యాభర్తల బంధంలో వాళ్ళు ఏకమైనప్పుడు దావీదు మహారాజుకి మరి దేవుడు ఇంకొక కుమారుణ్ణి సంతానంగా ఇచ్చినట్టుగా తెలుస్తుందండి. అది కూడా ఎవరు అంటే అది నాతానైన ప్రవక్త ద్వారా ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి మరి సొలొమోను అనే కుమారుణ్ణి మరి ఇవ్వడం జరిగింది. సొలొమోను అంటే ఏంటి? బిలౌడ్ అంట, నా ప్రియమైన వాడు అని చెప్పేసి దేవుడే సొలొమోను గారికి పేరు కూడా పెట్టడం జరిగిందండి. హల్లెలూయా. మనకి సొలొమోను మందిరం గురించి తెలుసు. మరి దావీదు మహారాజు చేత మరి బెత్షెబాకి ఇద్దరికి పుట్టిన కుమారుడే ఈ సొలొమోను. హల్లెలూయా. దావీదు మహారాజుకి ఎంతోమంది భార్యలు ఉన్నారు, ఎంతో శ్రేష్టమైన భార్యలు ఉన్నారండి. మరి బెత్షెబా కంటే శ్రేష్టమైన భార్యలు కూడా అక్కడ ఉన్నారు. కానీ దేవాది దేవుడు బెత్షెబా హృదయాన్ని చూశాడండి. హల్లెలూయా. ఇది అనాది ప్రణాళిక ఏమో నాకు తెలియదు, కానీ సొలొమోను మందిరాన్ని మరి దేవాది దేవుని మందిరాన్ని సొలొమోను గారు కట్టాలి అని చెప్పేసి అనాది ప్రణాళిక సంకల్పం అయితే మరి సొలొమోను అనే వ్యక్తి ఎవరి గర్భం నుండి రావాలి అనేది కూడా దేవుని అనాది ప్రణాళిక కదండి. హల్లెలూయా. ఆ దేవుడు గొప్ప దేవుడు. మరి ఏ రీతిగా మరి దాన్ని ఎలా అంటే ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు అంటండి. హల్లెలూయా. మరి ఈ రీతిగా బెత్షెబా గారిని మరి సొలొమోను అనే వ్యక్తికి గొప్పగా తల్లినిగా మరి చేసినాడటండి. హల్లెలూయా. కేవలం దావీదు మహారాజుకి భార్యగా మాత్రమే కాదు, మరి ఒక రాజకుమారి మాత్రమే కాలేదు, కానీ ఆమె ఒక మంచి తల్లిగా కూడా అయినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ మాటకి నేను అడగొచ్చండి మిమ్మల్ని, ఎలా తల్లి అయింది అని అంటారేమో మీరు. నిజమే. ఆ తర్వాత చూస్తే కొన్ని వచనాల తర్వాత మరి కొన్ని అధ్యాయాల 2 సామ్యాలు చూసినప్పుడు కొన్ని అధ్యాయాల తర్వాత జరుగుతున్నది ఏంటంటే మరి ఆ దావీదు మహారాజు ముసలివాడైపోతాడు. మరి తను చేసిన పాపానికైతే శిక్ష అనుభవిస్తాడు. తన కుమారుడైన అబ్షాలోం గారు మరి దేవుడు తనని చంపేస్తాడండి. హల్లెలూయా. మరి అంటే ఏ రీతిగా చంపేస్తాడో మొత్తానికైతే తనకి పుత్రశోకం అయితే కలుగుతుందండి దావీదు మహారాజుకి. అంటే దేవుడు నాతాను ద్వారా ప్రవచించిన ప్రతి మాట కూడా నెరవేర్చబడింది. హల్లెలూయా. కానీ సొలొమోను రాజు కావాలనే వాగ్దానం అప్పటికి ఇంకా నెరవేర్చబడలేదు. ఆ సమయంలో మరి దావీదు యొక్క కుమారుడు ఇంకొక కుమారుడు అండి, అతని పేరు అదోనియా అటండి. మరి అతను 1 రాజుల గ్రంథంలో చూసినప్పుడు అతను ఏమనుకుంటాడంటే దావీదు మహారాజు ఇంకా ముసలోడు అయిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎవరు లేరు కాబట్టి ఇగో వేరెవరు రాజుగా ఉండడానికి లెక్క ప్రకారం అబ్షాలోం గారు మరి రావాలేమో రాజుగా, నాకు తెలియదు. కానీ అంటే మరి పెద్దవాళ్ళని మరి రాజుగా చేస్తారు కదండి. మరి రాజు తర్వాత రాజు అంటే పెద్ద కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలి. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దాన పుత్రుడు మరి నెక్స్ట్ రాజు ఎవరైతే సొలొమోను అండి. ఈ విషయం అయితే అందరికీ తెలియదు, కానీ ఎవరికి తెలుసు అంటే నాతాను ప్రవక్తకు తెలుసు, బెత్షెబాకి తెలుసు, దావీదు మహారాజు వీరికి ముగ్గురికి మాత్రమే తెలుసు. అలాగే దేవాది దేవునికి తెలుసు. కాబట్టి మరి ఆ విషయం తెలియని ఈ అదోనియా అనే ఈ రాజు అంటే మరి ఈ దావీదు కుమారుడు ఏం చేస్తున్నాడంటే మరి రాజుకు కూడా పర్మిషన్ లేకుండా మరి ఇదిగో నేను కాబోయే రాజునని చెప్పేసి మరి నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేనే రాజునని చెప్పేసి అక్కడ అర్పణలు చేస్తున్నాడంట. తనగానే మరి అధికారిగా మరి అక్కడ మరి తన స్నేహితులతో పాటుగా మరి తనగా లీడర్గా మరి రాజుగా మరి అక్కడ ప్రకటించుకోబోతున్న సమయంలో అప్పుడు నాతాను ప్రవక్తని. హల్లెలూయా. ఈ నాతాను ప్రవక్త ఎవరు అంటే దేవాది దేవుని మరి మాట వినే వ్యక్తి అండి. హల్లెలూయా. సామ్యుయేలు ప్రవక్త తర్వాత వచ్చిన నాతాను ప్రవక్త మరి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళట్లేదు. అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడంటే బెత్షెబా దగ్గరికి వెళ్తున్నాడు అండి. హల్లెలూయా. ఒక ప్రవక్త ఇదిగో చూడండి ఏ స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్త్రీ. నిజమే, దావీదు చేత మోసగించబడిందే కావచ్చు. మొదట్లో భర్త కోల్పోయి బాధతో ఉందేమో, మొదటి సంతానాన్ని కోల్పోయి ఉన్నదేమో, ఆయనను దేవుని చేత దేవుని హృదయంలో నిలబడిన ఈ స్త్రీని దేవాది నీకు స్తోత్రం నాయనా. నిజమే, తండ్రి దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని విడిచిపెట్టాడటండి. ముఖ్యంగా తన ఏర్పాటు చేసుకున్న బిడ్డలనైతే విడిచిపెట్టాడటండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి సొలొమోను రాజుకి
మరి సొలొమోను అనే దావీదు కుమారుడికి అక్కడ అన్యాయం జరుగుతుందన్న విషయం మరి బెత్షెబకి తెలిసి కూడా మౌనంగా ఉంది. కానీ నాతాను ప్రవక్త వెళ్ళి ఏం చెప్తున్నాడు తెలుసా అండి? మీరు అధ్యాయం అంతా ధ్యానించినప్పుడు ఒక మాట అంటున్నాడు, అమ్మా నువ్వు మర్చిపోయావా, నీకు జ్ఞాపకం లేదా, ఇదిగో మరి దావీదు మహారాజు నీకు వాగ్దానం చేశాడే, దేవుడు కూడా నీకు వాగ్దానం చేశాడే, సొలొమోన్ ఖచ్చితంగా రాజు అవ్వాలి, మరి దావీదు తర్వాత సొలొమోనే కదమ్మా రాజు, మరి నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అన్నప్పుడు అప్పుడు సరే నైనా నేనేం చెయ్యాలి అని దావీదు మహారాజుకి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ మాట ఒప్పుకో అన్నప్పుడు మరి అప్పుడు ఖచ్చితంగా ఆమె ఏం చెప్పింది తెలుసా? వెంటనే వెళ్ళిందండి. హల్లెలూయా. నాతాను ప్రవక్త మాటనికి లోబడింది, దేవాది దేవుడు ఇచ్చిన వాగ్దానానికి లోబడింది. హల్లెలూయా. అంతేకాని తనేదో గొప్పగా నా కుమారుడి రాజవలని అత్యాశతో వెళ్ళలేదండి. హల్లెలూయా. ఇది మీరు గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది మీరు గమనించాల్సిన సత్యం. అయితే నాతాను ప్రవక్తకి లోబడి వెంటనే దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇదిగో నువ్వు వాగ్దానం చేశావు కదయ్యా, నా కుమారుడు ఇదిగో మనకు పుట్టిన కుమారుడు మరి నీ తర్వాత రాజు అవుతాడని చెప్పాడు కదయ్యా అన్నప్పుడు అవును అని చెప్పేసి అన్నాడు. అవును కదా, అవునే చెప్పేసి మరి ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇదో అదోనియా మరి ఆయన ఏం చేస్తున్నాడంటే రాజు కాబోతున్నాడు అన్న విషయం మరి దావీదు మహారాజుకి అప్పటికి తెలియదు. కాబట్టి వెంటనే సొలొమోన్ గారు నాతాను ప్రవక్తని కూడా పిలిపిస్తాడు. నాతాను ప్రవక్త కూడా అక్కడికి వస్తాడు. మరి వాళ్ళందరికి సంభాషణ చేసి అక్కడ వెంటనే సొలొమోన్ గారిని మరి రాజుగా అభిషేకిస్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, నేను ఒక సత్యం నేను గ్రహించింది ఏంటంటే దేవుని వాగ్దానం అయితే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాకపోతే దేవుని ప్రణాళిక ఏమన్నా అటు ఇటు అయిపోతాయేమో తెలియదండి నాకు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. కానీ ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియని తప్పుల వలన పొరపాట్ల వలన మనం ఏం చేస్తామంటే ఆ ప్రణాళిక నుండి తొలగిపోతాము. జరగవలసిన కార్యం ఆగకుండా ఆగిపోతుంది. కానీ దేవుని వాగ్దానం మాత్రం ఈ రోజు కాకపోతే రేపు, ఈ ప్రణాళిక చొప్పున కాకపోతే ఇంకొక ప్రణాళిక చొప్పున దేవుడు కొత్త మార్గాలు తెరిచైనా సరే నీకు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు బెత్షెబకి ఇచ్చిన వాగ్దానం, దేవాది దేవుడు మరి నాతాను ప్రవక్త ద్వారా ప్రవచించిన వాగ్దానము మరి ఇక్కడ సొలొమోను పట్ల నెరవేర్చబడి రాజుగా మరి అభిషేకించబడ్డాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అలాగే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని సత్యాలు మనం అక్కడ ధ్యానించినప్పుడు మరి అక్కడ నాకు తెలిసిన ఇంకొక మాట ఏంటి తెలుసా అండి? ఇక్కడ చూస్తే మరి 2 సామ్యులు మరి 12వ అధ్యాయం 24వ వచనంలో మరి సొలొమోను గురించి చక్కటి మాట ఉంటుంది. అంటే హీ ఈస్ మై బిలౌడ్. కానీ ఒకసారి ఆలోచన చేస్తానండి ప్రాబ్స్ గురించి. అంటే మన పత్రికలు కొన్ని ఉంటాయి, సొలొమోన్ గారు రాసిన మరి ప్రాబ్స్ అంటారు కదండి. హల్లెలూయా. మరి ఆ ప్రాబ్స్ గురించి మరి ఎవరైనా ఆలోచన చేశారా? ఎవరు రాశారండి అవన్నీ కూడా? ఎవరు రాశారు? కేవలం సొలొమోనే రాశారు. మరి అక్కడ ప్రాబ్స్ మరి 31 చాప్టర్లో చూస్తే మరి చాలామంది అంటారు ఆ స్త్రీలాగా ఉండాలి, మరి 31 లాగా ఉండాలి. అంటే ఆ 31లో ఎవరున్నారు అంటే ఇదిగో తల్లి రాస్తుంది. ఎవరికండి? సొలొమోన్ మహారాజుకి రాస్తుంది. హల్లెలూయా. నిజమే, ఎంత గొప్ప తల్లి అండి, ఎంత గొప్ప తల్లి అంటే ఇదిగో తన కుమారుడిని నడిపిస్తున్న తల్లి ఎలా నడిపిస్తుందంటే ఇదిగో మాట్లాడుతుంది, ఇదిగో గుణవతి అయిన స్త్రీ నీకు మంచి భార్యగా రావడం అనేది అది గొప్ప ముత్యము కంటే శ్రేష్టమైనది అని చెప్తుంది. ఇదిగో గుణవతి కలిగిన స్త్రీ ద్వారా మరి ఎంతో దీవెన కలుగుతుంది అని చెప్తుంది. అంటే సొలొమోన్ మహారాజుకి అక్కడ గద్దిస్తుందేమో, నేర్పిస్తుందేమో, ఇదిగో అయ్యా ఎక్కువ మంది భార్యలను పెట్టుకోవద్దని చెప్తుందేమో. ఇదిగో కానీ సొలొమోన్ మహారాజు అయితే మరి రాశాడు కానీ అక్కడితో ఆపలేదండి. మరి తను మాత్రం ఎంతోమంది స్త్రీలని పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనం ఎన్నోసార్లు అనుకుంటాము, మనం ఎన్నోసార్లు ఏమని ఆలోచన చేస్తామంటే దేవా ఎంత గొప్ప దేవుడవు నాయనా, ఇదిగో మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది. అవును కదండి. స్త్రీలు ప్రతి ఒక్క స్త్రీ మరి క్రైస్తవురాలైన స్త్రీ ఖచ్చితంగా మనం ప్రవచిస్తాము, మాట్లాడతాము, అడుగుతాము, ఇదిగో దేవా ప్రాబ్స్ 31 ఉమెన్ లాగా నన్ను చేయి నాయనా, నన్ను చెయ్యి, ఆ రీతిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను దేవా అని చెప్పేసి మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మొరపెడతాము. అవును, ఆమెనంట ఎంత గొప్పది అంటే మరి తన పిల్లలు వచ్చి దీవెనకరమైన తల్లి అని దీవిస్తారంట. తన భర్త వచ్చి నువ్వు గొప్పదానివి, నువ్వు ధన్యురాలివి అని చెప్తారంట. గనిలో మరి ఆమెకు కాలు చేతులు పొట్టిగా ఉండవంట, ఎప్పుడు పని చేస్తూ ఉంటుందంట. ఆమె ఎంతోమందికి దానం చేస్తుందంట, ఎంతోమందిని చూసుకుంటుందంట, ఆమె చేతులు ఖాళీగా ఉండవంట. హల్లెలూయా. ఎంతో గొప్పకరమైన దీవెన కలిగిన తల్లి గురించి అంటే ఈ రీతిగా ఉండాలి ఒక స్త్రీ అని చెప్పేసి రాస్తుంది. అయితే మరి ఎవరో కాదండి, మరి బెత్షెబా గారే రాస్తున్నారు. నిజమే, ఎంతమంది ఈ సామెతల గ్రంథంలోని 31వ అధ్యాయంలోని మాటలు నమ్ముతున్నారో అది నిజంగా సొలొమోన్ గారు రాసిన ఆ మాటలే అని మీరు నమ్ముతున్నారు కదండి. మరి అక్కడ క్లియర్గా రాయబడింది నా కుమారుడా. మరి సొలొమోన్ గారి తల్లి ఎవరండి? ఎవరో కారండి. హల్లెలూయా. బెత్షెబా గారండి. హల్లెలూయా. నిజమే, ఎంతగా తృణీకరించబడిందేమో కానీ అంటే మనుషుల చేత తృణీకరించబడలేదు. కానీ తన జీవితంలో జరిగిన ఆ భయంకరమైన సంఘటన ద్వారా ఆమె ఏమి కోల్పోయింది తెలుసా అండి? బాధని భర్తని కోల్పోవడం మాత్రమే కాదు, తన పవిత్రతని కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు మాత్రం ఆ బిడ్డని విడిచిపెట్టలేదండి.
దావీదు మహారాజు కూడా మంచి వ్యక్తి అవ్వడం మూలంగా మరి దావీదు మహారాజు కూడా ఆ బిడ్డని ఏలుకున్నాడు, మరి తీసుకెళ్ళిపోయాడు, రాణిగా చేశాడు. ఆ తర్వాత సొలొమోనుకి తల్లిగా కూడా దేవుడు చేశాడండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట ఉంటుంది, కొన్ని అదే అధ్యాయాలలో మనం ధ్యానించినప్పుడు చూస్తే మరి ఏముంటుంది తెలుసా అండి. 1 రాజుల 3వ అధ్యాయంలో మీరు 1 కొరింథియన్స్ మరి 2 దినవృత్తాంతంలో మీరు చూసినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతుంది ఏంటంటే ఆమెకి మరి 4 సంతానం అంట అండి. హల్లెలూయా. మొదటి మరి పాపము మూలంగా కనిన కుమారుడైతే చనిపోయాడు, కానీ సొలొమోన్ తర్వాత మరి శ్రేష్టమైన ఇంకొక 3 కుమారులు కూడా ఆమె కనినట్టుగా, అంటే మొత్తము దేవుడు తనకి 4 సంతానాన్ని ఇచ్చి దీవించినట్టండి. అవును, తృణీకరించబడిన రాయి తుదకు మూలరాయి అవుతుందండి. హల్లెలూయా. నిజమే. ఎంతమంది స్త్రీలైతే ఖచ్చితంగా మనం ఉమెన్స్ మీటింగ్ పెట్టుకున్నా, స్త్రీల కూడిక పెట్టుకున్నా, లేకపోతే ప్రతి వారము మరి నిజం చెప్పాలంటే మనం స్త్రీల సంఘంలో కూడా ఎక్కువ ధ్యానించే అంశాలు సామెతల గ్రంథం. ఎందుకంటే సామెతల్లో ఎక్కువ స్త్రీల గురించి రాయబడినట్టుగా మరి ఉంటుంది. ఆ జ్ఞానం అంతా ఇచ్చింది కూడా నేను అనుకుంటున్నాను సొలొమోన్ గారికి మరి బెత్షెబా గారు ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. అవును, సొలొమోన్ గారు అయితే పడిపోయారండి, తప్పిపోయారు. మరి దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడిన వారు కూడా, అవును, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఎవరండి మా మనుషుల ఈ లోకంలో పాపం చేయని వారు అన్నట్టుగా సొలొమోన్ గారు అయితే పాపం చేశారు, పడిపోయారు. తను కట్టిన మందిరం కూలడానికి మరి తనే కారణం కూడా అయ్యాడండి. కానీ బెత్షెబాని మాత్రం దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ ముగింపులోకి నేను వస్తుండగా, ప్రాబ్స్ గురించి మాత్రమే కాదు ఆమె రాసింది, మరి కేవలం 4 కుమారుని మాత్రమే ఆమె పొందుకుంది. ఆ మాత్రమే దీవెనలే ఆమె పొందుకోలేదు, కానీ ఇంకొక గొప్ప దీవెన కూడా పొందుకుందండి. దావీదు మహారాజు బెత్షెబాతో చేసిన పాపం మూలంగా మరి నిజమే కదండి, అంటారు కదా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. మరి నిజమే, తెలిసి తెలియకుండా ఆ పాపంలో తన పాలిభాగస్తురాలు ఆ క్షణంలో అయింది కదండి. కానీ దేవుడైతే దాన్ని పాపంగా ఎంచలేదండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆ సంతానాన్ని పాపంగా చూశాడు కాబట్టి దేవుడు దాన్ని కొట్టిపడేశాడు. కానీ బెత్షెబాకి మాత్రం ఎక్కడ చూసినా మరి బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కడ కూడా మరి ఆమెకి దేవుడు శిక్షించాడనేది రాయబడలేదండి. కానీ దావీదు మహారాజుకు మాత్రమే శిక్ష వచ్చిందండి. దావీదు మహారాజు కుమారుడు మాత్రమే చనిపోయాడు. దావీదు మహారాజుకే కష్టాలు వచ్చాయి. దావీదు మహారాజుకే మరి తను తర్వాత చూస్తే కొన్ని కష్టాల గుండా, మరి కొన్ని వేదనల గుండా వెళ్ళాడండి. హల్లెలూయా. మళ్ళీ పారిపోయాడు. సౌలు నుండి ఎలా పారిపోయాడో ఆ రీతిగా కుమారుల నుండి పారిపోయిన శాపం అనేది మరి తనని వెంటాడినట్టుగా మరి అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇది కేవలము ఇంకే పాపం మూలంగా వచ్చిన శాపము కాదు, దేవాది దేవుడు ఇచ్చిన శాపమే. ఎందుకంటే ఈ లోకంలో మనం శిక్ష అనుభవించాలి అని చెప్పేసి కొన్ని వాగ్దానాలు చెప్పినట్టుగా ఇక్కడ చూస్తే క్లియర్గా రాయబడుతున్న మాట ఏంటి అంటే, దావీదు మహారాజే శిక్షకి పాత్రుడయ్యాడు, కానీ అక్కడ చేసిన పాపానికి బెత్షెబాకి దేవుడు శిక్షించలేదని. కానీ బెత్షెబాని దేవుడు తన హృదయాన్ని చూశాడు. ఇదిగో బిడ్డ అనవసరంగా మరి అన్యాయం పాలైపోయిందని చెప్పేసి ఆ బిడ్డకి దేవాది దేవుడు న్యాయం చేసి గొప్ప కుమారుణ్ణి ఇచ్చి, ఒక్క కుమారుని మాత్రమే కాదు 4 కుమారుని ఇచ్చి మరి ఎంతోమంది దీవెనకరమైన బిడ్డలకి మరి దీవెనకరంగా ఆ తల్లి మారిందండి. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు చెప్పుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నిజమే, ఎంతమంది అయితే ప్రాబ్స్ని, సామెతలు 31వ అధ్యాయాన్ని మీరు ధ్యానిస్తున్నారో ఆ స్త్రీ వలె ఉండాలి అని ఆలోచిస్తున్నారో, నిజంగా ఈ స్త్రీ ఆమె వలనే ఉందండి. మౌనంగా ఉంది. అసలు ఎప్పుడు కూడా రాణిలాగా ఎదగాలని తను ఆశపడలేదు. కానీ కేవలం ఎలా ఎదిగింది తెలుసా అండి, తను నోరు మూసుకొని గమ్మున ఉందండి. కానీ ఒక సమయం వచ్చినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా ప్రేరేపించబడి, అవును దేవునికి లోపడాలని చెప్పేసి దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి మరి అక్కడ పరిచర్యలు చేసినప్పుడు అక్కడ దీవెన పొందుకుందండి. దావీదు మహారాజు మర్చిపోలేదు బెత్షెబాని, కానీ దేవాది దేవుడు కూడా మర్చిపోలేదండి. కాబట్టి మరి సొలొమోన్ గారిని మరి సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడానికి మరి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఈ బెత్షెబా గారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా చూస్తే ఇంకా ఈ వాగ్దానాలు ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరి ఎన్నో సత్యాలు మనం ధ్యానించవచ్చండి. ఇంకా ఎంతోమంది తృణీకరించబడిన వారు ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడితో ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను, బెత్షెబా గురించిన సత్యాలు నేను ముగించాలనుకుంటున్నాను. కానీ ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. నిజమే, నీ జీవితం ఎలాంటి జీవితం ఉంది? ఎలాంటి రోత జీవితంతో ఉన్నావు? నీకు అన్యాయం చేసిన వాళ్ళ మూలంగా నువ్వు నలిగిపోతున్నావా? కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకో తల్లి, ఒక్కటి జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఎంతోమంది తల్లులు నేను ఈ మధ్య కాలంలో నేను ప్రేయర్ రిక్వెస్ట్లు నేను చూస్తున్నప్పుడు చాలామంది డైవర్స్ కేసులు నేను చూస్తున్నానండి. భయంకరమైన డైవర్స్ కేసులు. ఎలా అంటే ఇటు భార్యలే కాదు భర్తలు కూడా భయంకరంగా ఉన్నారు, భర్తలే కాదు భార్యలు కూడా భయంకరంగా ఉన్నారు. దాని మూలంగా తల్లిదండ్రులు నలిగిపోతున్నారండి. హల్లెలూయా. నేను గద్దిస్తున్నాను చెల్లమ్మ, ఇదిగో నేను గద్దిస్తున్నాను తమ్ముడా. ఎంతమంది అయితే అనవసరమైన ఈ డైవర్స్ జోలికి వెళ్తున్నారు వాళ్ళందరినీ ఏసునామములో గద్దిస్తున్నాను. నిజంగా ఒక్కసారి బెత్షెబా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవాది దేవుడు ఆ బిడ్డకి న్యాయం చేశాడు. ఒకవేళ మీరు తప్పు చేస్తే మీకు ఎందుకు న్యాయం చేస్తాడండి దేవుడు? మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు నిలబడాలనుకుంటే నిలబడండి, మీరు విడిపోవాలనుకుంటే విడిపోండి. కానీ మీ మూలంగా
మూలంగా మీ పిల్లలకి కానీ ఇదిగో మీ తల్లిదండ్రులకు కానీ శాపం తీసుకొస్తున్నారో వేదన తీసుకొస్తున్నారో అది మీరు జీవితాంతం అనుభవించాల్సి వస్తుందని దేవుడు ఈరోజు గద్దిస్తున్నాడండి నా ద్వారా. నిజమే, ఇదిగో బెత్సెబా లాంటి స్త్రీలు మరి ఎంతో మంది గాయపడిన వాళ్ళ స్త్రీలని దేవుడు వదిలిపెట్టట్లేదు. అలాంటప్పుడు నిన్నెట్లా వదిలిపెడతాడు అనుకుంటున్నావు అమ్మ? నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నిజంగా నువ్వు డైవర్స్ తీసుకోవాలనే నిర్ణయంలో నువ్వు ఉన్నావంటే నీకు నీ భర్త చెడ్డోడే కావచ్చు, లేకపోతే నీ భార్య చెడ్డది కావచ్చు, ఒక్కసారి ఆ తీర్మానాన్ని క్యాన్సిల్ చేసుకోమని వేడుకుంటున్నాను. అవును, దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. నీ భర్తను నీ భార్యను మార్చి నీకు ఇంపైన సువాసనగా నీకు నచ్చేటట్టుగా వాళ్ళని మార్చి నీ కొరకు గొప్ప దీవెనకరమైన భార్యగా భర్తగా వాళ్ళని నిలబడాలంటే నిజంగా నీ బిడ్డల జీవితం నీ ద్వారా వెలిగించబడాలనేది నువ్వు ఆశపడితే ఇదిగో ఇక్కడ బెత్సెబా గారు రాజుగా రాణిగా అక్కడ మరి గొప్ప దీవెనలు పొందుకునే స్థాయిలో ఆ బిడ్డను కూర్చోలేదు, కానీ తన కుమారుణ్ణి అవును తృణీకరించబడిన కుమారుడు. అవునండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు సొలొమోన్ గురించి ఇంకెక్కడ రాయబడలేదు. తర్వాత అసలు అబ్సలోం గురించి రాయబడింది, వేరే కుమారుల గురించి అక్కడ రాయబడుతుంది, కానీ సొలొమోన్ అనే వాడు ఎలా అయిపోయాడంటే అజ్ఞాతంలో అయిపోయాడు. అసలు ఆ బిడ్డ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. ఎందుకంటే బెత్సెబా అనే ఒక స్త్రీ ద్వారా వచ్చిన సంతానం అంటే ఒక పనివాడి భార్య మూలంగా వచ్చిన సంతానం అని చెప్పేసి సొలొమోన్ గారిని రిజెక్ట్ చేశారటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవాది దేవుడు మాత్రం ఆ బిడ్డని తన తల్లిని బట్టి దీవించాడటండి. హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి ఇగో నిన్ను బట్టి నీ పిల్లలు దీవెనకరంగా మారాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మీరు తీసుకుంటున్న పనికిరాని నిర్ణయాలు, పనికిరాని ఆవేశాలని తొలగించుకొని నిజమైన భార్యలుగా నిజమైన భర్తలుగా దేవునికి నచ్చే రీతిగా మీరు మారమని బ్రతిమలాడుకుంటున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి, బెత్సెబా లాంటి జీవితాలు మా జీవితాల్లో ఎంతోమంది ఉన్నారండి. మేము ఎంతోమందిని చూస్తున్నాం నాయన. కానీ ప్రభానాథ్ తండ్రి అక్కడే పడిపోయినాం తండ్రి, నల్లగొట్టబడి వెరగొట్టబడి ఉన్నాం. కానీ ప్రభానాథ్ తండ్రి బెత్సెబా జీవితాన్ని వెలిగించిన దేవానాథ్ తండ్రి, బెత్సెబా లాంటి బిడ్డల్ని ఎంతోమంది ప్రభా ఈ లోకంలో ఉంటున్న వారందరినీ కూడా మీరు వెలిగించమని దీవించమని వారికి కూడా మీరు సంతానాన్ని దయచేసి ప్రభానాథ్ తండ్రి అద్భుతకరమైన రీతిగా ప్రభానాథ్ తండ్రి నీ కొరకు గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు తండ్రి పరిశుద్ధాత్మదేవ ఎంతమంది అయితే ఇదిగో డైవర్స్ అనే సమస్యల నుండి గుండె వెళ్తున్నారో, కోర్టు కేసులలో ఉన్నారో ప్రభా, వారందరి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను ఆయన. అందరి జీవితాన్ని వెలిగించి ప్రభా తండ్రి, నువ్వు కట్టిన జంటను ఎవరు కూడా విడదలేరు. కాబట్టి ఇదిగో తండ్రి బెత్సెబా దావీదు అనేది ప్రభా నీ అనాది ప్రణాళిక కాబట్టి ప్రభా తండ్రి ఆ రీతిగా అలా జరిగిందేమో నాకు తెలియదు, కానీ ప్రభా సొలొమోనుని ప్రభా తండ్రి శ్రేష్టమైన సంతానాన్ని బిడ్డకి ఇచ్చి మీ నామాన్ని మహిమపరచుకున్న దేవా, ఇదిగో తండ్రి ప్రభా మీ నామంలో జతపరచబడిన ఏ జంట అయినా నువ్వు విడిపోవడానికి వీలేదు. కాబట్టి ప్రభా తండ్రి ప్రతి జంటలో మీరుండి ప్రభా తండ్రి మీరే వారి కుటుంబంలో అధికారిగా ఉండి వారి జీవితాన్ని మార్చమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అంతా అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.